భార్య బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది. ఇది తెలియక భర్త పోలీస్ స్టేషన్లో భార్య కనపట్లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఏం చేయాలి? వాళ్ళ భార్యని వెతికి పెట్టాలి. కానీ వీళ్ళు రివర్స్లో నువ్వే నీ భార్యని చంపేశావు అని అతని మీద తప్పుడు కేసులు పెట్టి అతన్ని 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. బయటేమో భార్య బాయ్ ఫ్రెండ్తో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఈ కేసు కర్ణాటకలోని కొడగు అనే ఒక ఏరియాలో జరిగింది. సురేష్ అనే ఒక ట్రైబల్ పర్సన్ తన వైఫ్ మల్లిగే కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులకి 1 ఇయర్ తర్వాత సురేష్ ఉండే ఏరియా నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక ఫీమేల్ స్కెలిటన్ దొరికింది. పోలీసులు వెంటనే సురేష్ ని పిలిపించి ఈవిడే నీ వైఫ్ అండ్ నువ్వే నీ వైఫ్ ని చంపేశావు అని అతని మీద కేసు పెట్టారు. తను నా వైఫే కాదు అండ్ నేను ఎవరిని చంపలేదు అని ఎంత చెప్పినా వినకుండా అతన్ని అరెస్ట్ చేశారు. అలా 2 సంవత్సరాలు అతన్ని జైల్లో ఉంచారు. కోర్ట్ ఆర్డర్స్ వల్ల ఆ స్కెలిటన్ కి DNA టెస్ట్ చేశారు. అప్పుడు ఆ స్కెలిటన్ తన వైఫ్ది కాదని చెప్పి తేలింది. సో వెంటనే సురేష్ ని బెయిల్లో రిలీజ్ చేశారు. మార్చ్ 21న సురేష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక హోటల్ కి వెళ్ళారు. అక్కడ సురేష్ వాళ్ళ వైఫ్ మలిగే అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా కాఫీ తాగుతూ కనపడ్డారు. ఇది మొత్తం వాళ్ళు వీడియో రికార్డ్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లాస్ట్ కి సురేష్ వాళ్ళ వైఫ్ అదే ఎప్పుడో చనిపోయింది అనుకునే మల్లిగే కోర్టుకు వచ్చి నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను అండ్ నా భర్త నా వల్లే ఇంతకాలం జైల్లో ఉన్నాడన్న విషయం నాకు తెలీదు అని కోర్టులో చెప్పింది. కోర్టు ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులను సస్పెండ్ చేసింది. తను చెయ్యని తప్పుకి సురేష్ 2 సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ కేసులో ఎవరిది తప్పు, పోలీసులదా లేక మలిగదా? మీరే కామెంట్లో చెప్పండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.